పేదల ఆకలిని తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు అక్షయ పాత్ర సంస్థ ఆహారం తయారు చేస్తోంది. మంగళగిరిలోని ఆత్మకూరులో ఉన్న అక్షయ పాత్ర సంస్థలో భారీ కిచెన్ ఉంది. ఇందులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 37 అన్నా క్యాంటీన్లకు ఆహారం ప్రతిరోజు తయారవుతోంది. ఒక్కొక్క క్యాంటీన్ కి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కి కలిపి 1050 మందికి చొప్పున అందిస్తున్నారు. 37 క్యాంటీన్లకు ప్రతిరోజు అక్కడి నుంచి ఆహారం తయారై వెళ్తోంది. ఇక ప్రతిరోజు 2.5 టన్నుల కూరగాయలు, 3 టన్నుల బియ్యం అక్కడ వినియోగిస్తూ ఉంటారు. అన్నం, కూరలు తయారు చేసి అక్షయ పాత్ర సంస్థ అన్నా క్యాంటీన్లకు సరఫరా చేస్తోంది. 3 షిఫ్టుల్లో షిఫ్ట్కి 40 మంది చొప్పున సిబ్బంది నిరంతరం ఇక్కడ భారీ యంత్రాల్లో వంటలు తయారు చేస్తూనే ఉంటారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తోంది ప్రభుత్వం. అక్షయ పాత్ర సంస్థలో ఆహారం ఎలా తయారవుతుందో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఆహారం అంతా కూడా తయారు చేసే అక్షయ పాత్ర దగ్గర మనం ఉన్నాం. ఏ విధంగా ఈ అన్న క్యాంటీన్లకి ఆహారం అనేది అక్షయ పాత్రలో సిద్ధమవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అక్షయ పాత్రకు సంబంధించిన కిచెన్లో ఉన్నాం. ఒకసారి చూడవచ్చు. మనం ఏదైతే ఈ మంగళగిరి ఆత్మకూరులో ఉన్నటువంటి అక్షయ పాత్ర కిచెన్ నుంచే 37 అన్న క్యాంటీన్లకు సంబంధించిన ఫుడ్, ఉదయం టిఫిన్స్ కానీ, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా మొత్తం అక్కడ పేదలందరికీ కూడా భోజనానికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఎక్కడ తయారవుతుంది. ప్రస్తుతం మనం దీనిలో ప్రధాన ఘట్టమైనటువంటి కూరగాయల తరగడం అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిషన్లలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీటన్నిటిని కూడా, కూరగాయలన్నింటినీ కూడా ముందుగా వాటి తొక్క మొత్తం కూడా తరిగి ఆ తర్వాత ఈ మిషన్ల ద్వారా మొత్తం కూడా ఆ కూరల్లోకి సిద్ధం చేసుకుంటా ఉన్నారు సిబ్బంది అందరూ కూడా. మొత్తం ఒక్కొక్క షిఫ్ట్కి 40 మంది సిబ్బంది ఈ వంటకి సంబంధించి అయితే అక్షయ పాత్ర కిచెన్లో అయితే నిరంతరం పనిచేస్తూ ఉంటారు. 3 షిఫ్ట్ల్లో ఈ పని అయితే సిబ్బంది చేస్తూ ఉంటారు. ఉదయం టిఫిన్లకి సంబంధించి ఒక షిఫ్టు, మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఒక షిఫ్టు, రాత్రి డిన్నర్కి సంబంధించి మరొక షిఫ్ట్. మొత్తం 3 షిఫ్ట్ల్లో నిరంతరం కూడా ఈ వంటకి సంబంధించిన సిబ్బంది అయితే విధుల్లోనే ఉంటారు. మొత్తం 1000 టన్నుల్లో కూరగాయలని, అంటే ఒక రోజుకి 2500కి పైగా టన్నుల కూరగాయలని ఈ వంటల్లో కానీ, టిఫిన్స్లో కానీ వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా యంత్రాలతో కాకుండా చేతులతో వీటిని తరగడం అనేది, ముక్కలు చేయడం అనేది అసాధ్యమైన విషయం. సమయం కూడా చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి మొత్తం వీటన్నిటినీ కూడా యంత్రాల సాయంతోనే సిద్ధం చేసుకుంటారు. కూరల్లోకి ఈ కూరగాయల కటింగ్ అనేది మనం చూడొచ్చు. సిబ్బంది ఆ తొక్క మొత్తం తరిగిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఒక టబ్బులోకి ఈ కూరగాయలన్నింటినీ తీసుకొని మిషన్లో వేస్తారు. ఆ మిషన్లో వేసినటువంటి కూరగాయలు ముక్కలుగా మారి కింద మనం చూస్తున్న విధంగా ఒక పెద్ద బాండీలోకి అయితే వస్తుంది. దీన్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి తర్వాత కిచెన్లో వంటకాలు అయితే చేస్తూ ఉంటారు. అన్నా క్యాంటీన్లలో 6 రోజుల పాటు ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, రాత్రి డిన్నర్ అయితే ఉంటుంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. కూరగాయలకి సంబంధించిన అన్నిటినీ కూడా ముందుగానే ఈ విధంగా ఒక నిమిషం ముక్కలుగా తరుగుతారు. తొక్కలన్నీ తీసి ముక్కలుగా తరిగి వీటిని ఒక టబ్బులో తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి మిషన్లోకి తీసుకెళ్తారు. మిషన్లో వేసిన తర్వాత అదంతా కూడా ఇదే విధంగా ముక్కలుగా మారి టబ్బుల్లోకి వస్తుంది. ఒక్క సొరకాయ ఇవే కాదు, ఇటువైపు బెండకాయలను తీసుకున్నా కూడా మనకి అదేవిధంగా ములక్కాయలను కూడా అదేవిధంగా మొత్తం తరిగి వీటిని కూడా నేరుగా మిషన్లో కూడా తరిగి ముక్కలుగా కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక రోజుకి ఈ అక్షయ పాత్ర క్యాంటీన్ నుంచి సుమారు ఒక్కొక్క క్యాంటీన్కి 1000 మందికి పైగా భోజనాలని, టిఫిన్ని సప్లై చేస్తూ ఉంటారు. అంటే 37 క్యాంటీన్లకి సుమారు 40,000 మంది వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి తెల్లవారుజాము 4 నుంచి రాత్రి డిన్నర్కి సంబంధించిన 3 షిఫ్ట్లో కూడా సిబ్బంది అయితే యంత్రాల సాయంతో ఈ కూరగాయలని 2.5 టన్నులకు పైగా కూరగాయలని యంత్రాలతో ముక్కలు చేసి ఆ వంటల్లోకి అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు అక్షయ పాత్ర క్యాంటీన్లో అయితే స్పష్టంగా కనపడుతుంది. దీని తర్వాత వంటకు సంబంధించిన వ్యవహారం ఎలా ఉందనేది కూడా చూద్దాం. పేదల ఆకలి తీర్చడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా అన్న క్యాంటీన్లో ఈ కిచెన్లో అయితే, అక్షయపాత్ర కిచెన్లో అయితే అన్నం వండటానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఒకసారి మొత్తం బియ్యం మొత్తాన్ని కూడా పెద్ద పెద్ద
ఏదైతే ఈ పాత్రల్లోకి వేసుకొని వాటన్నిటిని కూడా కడిగి అన్నం సిద్ధం చేస్తున్నారు అన్నం వండటానికి సంబంధించి. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి 3500 టన్నుల బియ్యాన్ని అయితే ఈ అక్షయ పాత్ర కిచెన్లో అయితే వంటకాలు అయితే చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. అన్నం వండటానికి సంబంధించి పెద్ద పెద్ద పాత్రల్లో బియ్యాన్ని కడిగి అయితే సిద్ధం చేసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా మనం చూస్తున్నటువంటి ఇది భారీ కుక్కర్లుగా చెప్తారు. వీటిని ఒకేసారి 100 కేజీల రైస్ని ఎట్ ఏ టైము వండటానికి సంబంధించి దీన్ని వినియోగిస్తారు. చూడొచ్చు మనం ఒకేసారి 100 కేజీల రైస్ని పైన, అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, గ్రౌండ్ ఫ్లోర్లో దీనికి సంబంధించిన కుక్కర్కి సంబంధించిన బాండీ అయితే కింద సిద్ధం చేస్తూ ఉంటుంది. పైన మొత్తం బియ్యాన్ని కడిగి ఆ తర్వాత విడతల వారీగా ఒక్కసారికి 100 కేజీలు చొప్పున దీన్ని వండటానికి దీని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపుగా అన్నం కూడా సిద్ధమవుతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. సార్ ఏంటి ఒకేసారి ఎన్ని ఇలాంటి కుక్కర్లు ఉన్నాయి అక్షయ పాత్రలో? ఒకటి నుంచి మొత్తం 8 కుక్కర్లు ఉన్నాయి. 8 కుక్కర్లు స్టీమ్ వచ్చిన దాన్ని బట్టి రెడీ చేసుకుని వేసేస్తూ ఉంటారు. ఒకసారి 100 కేజీలు వెళ్తే 20 నిమిషాల్లో మళ్ళీ బాయిల్డ్ రైస్ వస్తుంది. అట్లా రైస్ శుభ్రంగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ కడిగిన తర్వాత ఏదైతే మనకి కోల్డ్రాన్ ఓపెన్ అయిపోతుందో రోజుకి ఎన్ని వందల కేజీలు, అంటే ఇలా ఎన్నిసార్లు మనం వంటకం మన జనాభా ఎంత బట్టి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుని వేస్తాం. ఇవాళ 10,500 మందికి వెళ్తుంది రైస్. అంటే దాదాపుగా ఒక 59 బ్యాగులు వెళ్తుంది. చూడొచ్చు మనం ఈ పెద్ద పెద్ద కుక్కర్లకు సంబంధించిన ప్రధాన మూతలు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించిన పర్యవేక్షణ ఒక స్టాఫ్ మొత్తం చేస్తూ ఉంటారు. ఒక్కసారి 100 కేజీల చొప్పున ఇక్కడ బియ్యాన్ని దీనికుండా ఈ భారీ కుక్కర్లో ఆ కడిగిన రైస్ మొత్తాన్ని దీంట్లో వేస్తారు. ఇది నేరుగా కిందకెళ్ళి స్టీమ్ అయిపోతుంది. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఈ 100 కేజీల రైసు కూడా సిద్ధమవుతుంది. దీన్ని వేర్వేరు పాత్రల్లో అన్న క్యాంటీన్లకి ఇక్కడ సిబ్బంది అయితే పంపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఒకటి కాదు, చూడొచ్చు మనం పెద్ద పెద్ద కుక్కర్లన్నీ వరుసగా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భారీ కుక్కర్లుగానే చెప్తున్నారు. ఒక్కొక్క దాంట్లో 100 కేజీల వరకు కూడా రైస్ని వీళ్ళు స్టీమింగ్ చేస్తూ ఉంటారు. 20 నిమిషాల సమయంలో ఈ మొత్తం అన్నం కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు అన్న క్యాంటీన్కి భోజనం చేయడానికి మధ్యాహ్న సమయంలో వస్తూ ఉంటారు, రాత్రి డిన్నర్ సమయంలో కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్లు 350 మందికి, మధ్యాహ్నం భోజనం 350 మందికి, రాత్రి డిన్నర్ 350 మందికి. అంటే ఒక అన్న క్యాంటీన్ నుంచి 1050 మందికి ఈ కిచెన్ నుంచి కూడా టిఫిన్లు కానీ భోజనాలు కానీ సిద్ధమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో 3 షిఫ్ట్లో కూడా ఈ అన్నం వండటానికి సంబంధించి ఉదయం టిఫిన్లు మినహాయిస్తే 2 షిఫ్ట్లో ఈ భోజనాలకు సంబంధించిన రైస్ని సిద్ధం చేస్తూ ఉంటారు. చూడొచ్చు మనం విజువల్స్ మొత్తం బాండీలో ఈ రైస్ మొత్తాన్ని కూడా వండటానికి సంబంధించి స్టీమ్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్లో వేశారు. ఇదంతా మొత్తం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో అన్నంగా మారి కింద బాండీల్లో వస్తూ ఉంటుంది కుక్కర్లో. ఆ వచ్చిన రైస్ని ఎప్పటికప్పుడు వేరువేరుగా ప్యాక్ చేసి అన్న క్యాంటీన్లకి తరలిస్తారు. ఇప్పుడు కిందకి వెళ్ళి ఇతర వంటకాలకు సంబంధించి అదేవిధంగా ఈ పైన వేసిన రైసు స్టీమ్ అయిన తర్వాత అన్నంగా మరి కింద ఎలా వస్తుంది అనేది ఒకసారి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వంటకాలకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ అన్నానికి సంబంధించి ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అన్న క్యాంటీన్లకు సంబంధించిన అక్షయపాత్ర కిచెన్లో ఉన్నాము. పైన ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో రైస్ మొత్తాన్ని అదేవిధంగా కూరగాయల మొత్తాన్ని కూడా అన్నం వండడానికి సాంబార్ వండడానికి సంబంధించిన పైప్స్లో వేయటం చూసాం. వేసిన తర్వాత అవన్నీ కూడా నేరుగా ఏదైతే మనం చూస్తున్నామో క్వాడ్రాన్లు, అంటే ఇవి అతిపెద్ద రైస్ కుక్కర్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కటి కూడా 100 కేజీల రైస్ని 20 నిమిషాల్లో కూడా వండే సామర్థ్యం ఉన్నటువంటి క్వాడ్రాన్లు. ఇవన్నీ కూడా భారీ యంత్రాలుగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు పైన ఏదైతే రైస్ వేసారో ఆ రైస్కి సంబంధించిన గొట్టం కూడా మనకి కనపడుతుంది, పైప్ లైన్ కూడా కనపడుతుంది. ఆ పైప్ లైన్లో నుంచే రైస్ మొత్తం కూడా కింద మనం చూస్తున్నటువంటి క్వాడ్రాన్లోకి వచ్చి పడి ఉడుకుతుంది. 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ మొత్తం 100 కేజీల
రైస్ ఏదైతే ఉంటుందో అది అన్నంగా మారుతుంది. అది కింద 20 నిమిషాల తర్వాత పైప్ లైన్ ద్వారానే కిందకు వస్తుంది. కిందకు వచ్చిన దాన్ని ఏదైతే హాట్ కుక్కర్స్ ఉంటాయో ఒక్కొక్కటి 20 కేజీల కెపాసిటీ ఉన్న హాట్ కుక్కర్లోకి మొత్తం తీసుకొని సిబ్బంది అన్న క్యాంటీన్లకి తరలిస్తారు. ఒక్కొక్కటి 500 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్రిపుల్ లేయర్ రైస్ కాల్డ్రాన్గా అయితే వీటిని చెప్తూ ఉంటారు. కుకింగ్ సమయం కూడా 15 నుంచి 20 నిమిషాలు, అంటే హయ్యెస్ట్గా అయితే 25 నిమిషాల లోపు పూర్తవుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఆటోమేటిక్ టైట్లింగ్ మోడల్లో వీటిని సిద్ధం చేసుకుంటా ఉన్నారు. సుమారు 10 క్వాడ్రాన్లు ఇక్కడ అన్నం సిద్ధం చేయడానికైతే ఏర్పాటు చేశారు. ఇక సాంబార్ తయారీకి సంబంధించి కూడా 3000 లీటర్లకు సంబంధించిన సాంబార్ని ఎట్ ఏ టైము తయారు చేయడానికి కూడా అతిపెద్ద వాల్డ్రాన్ కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నారు. గంటన్నర సమయంలో 3000 లీటర్ల సాంబార్ కూడా సిద్ధమవుతుంది. 100 కిలోల రైసు 20 నిమిషాల్లో ఈ క్వాడ్రాన్లో, అంటే ఈ భారీ రైస్ కుక్కర్లో అయితే అన్న క్యాంటీన్ల కోసం అక్షయ పాత్రలో 20 నిమిషాల నుంచి అరగంట లోపు అన్నం, గంటన్నర లోపు సాంబారు, కర్రీ కూడా సిద్ధం చేసి అన్న క్యాంటీన్లకు అక్షయ పాత్ర నుంచి తరలిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక లాస్ట్గా డెలివరీ, అంటే ఈ అన్నం సాంబార్ తయారయ్యాక హాట్ బాక్సుల్లోకి ఏ విధంగా వాటిని తీసుకొని అన్న క్యాంటీన్లకు తరలిస్తారనేది కూడా చూద్దాం. పేదల ఆకలిని తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు అక్షయ పాత్ర సంస్థ ఆహారం తయారు చేసిస్తోంది. మంగళగిరిలోని ఆత్మకూరులో ఉన్నటువంటి అక్షయ పాత్ర సంస్థలో భారీ కిచెన్ ఉంది. ఇందులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 37 అన్న క్యాంటీన్లకు ఆహారం అనేది ప్రతిరోజు తయారవుతుంటుంది. ఒక్కొక్క క్యాంటీన్కి ఉదయం టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్కి కలిపి 1050 మందికి చొప్పున అందిస్తూ ఉంటారు. 37 క్యాంటీన్లకు ప్రతిరోజు ఇక్కడ నుంచి ఆహారం తయారై వెళ్తోంది. అక్షయ పాత్రలో కీలకమైనటువంటి ఈ కిచెన్లో ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. చూడొచ్చు, పైన ఇందాక మనం చూసాము బియ్యం మొత్తాన్ని కూడా కడిగిన తర్వాత ఆ కుక్కర్కి సంబంధించిన స్టీమింగ్కి సంబంధించిన పైప్ లైన్లో ఆ 100 కేజీల రైస్ని పైన వేయటం జరిగింది. ఆ తర్వాత అది ఈ బాండీలోకి వచ్చి మొత్తం 100 కేజీల రైస్ ఎట్ ఎ టైం కూడా ఉడికిన తర్వాత ఈ విధంగా కిందకైతే వస్తుంది. ఈ కార్డ్లర్ ద్వారా దీనికి సంబంధించిన రైస్ ఉడికిన తర్వాత ఆ బాండీని మిషన్ల సహాయంతో కిందకి ఆ బటన్ నొక్కగానే మొత్తం ఆ బాయిలర్లోంచి ఆ రైస్ మొత్తం కూడా కింద ఉన్నటువంటి ఈ టబ్లో పడుతూ ఉంటుంది. సుమారు 20 నిమిషాల పాటు ఒక్కొక్క రైస్కి సంబంధించిన 100 కేజీల రైస్ ఉడకడానికి సంబంధించి కూడా ఈ పెద్ద పెద్ద కార్డ్లర్లలో వీటిని చెప్తూ ఉంటారు. సుమారు ఇలాంటివి ఇక్కడ ఒక 10 వరకు కూడా ఉన్నాయి. వీటి సాయంతోనే మొత్తం ఈ అన్న క్యాంటీన్లకి రైస్ అయితే ఇక్కడ సిద్ధమవుతూ ఉంటుంది. అదేవిధంగా కర్రీలు, ఒక కర్రీ, అదేవిధంగా సాంబార్ను కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇదే ఈ విధమైనటువంటి ఏదైతే కాల్డ్రాన్లోనే వీటిని అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కిచెన్లో మొత్తం దీనికి సంబంధించిన అంతా కూడా బాధ్యతలు పర్యవేక్షిస్తున్నటువంటి శివకృష్ణ మనతో ఉన్నారు. ఏంటండి, అంటే ఇవన్నీ చూస్తుంటే అన్న క్యాంటీన్లకు సంబంధించిన రైస్ అంతా కూడా మిషన్ల మీదే జరుగుతూ ఉంటుంది. కొన్ని వేల మందికి ఫుడ్కి సంబంధించి ఏంటి రైస్కి సంబంధించి ఎంత సమయం పడుతుంది ఏంటి? ఇది రైస్ మొత్తం స్టీమ్ మీద అండి కుకింగ్ జరిగేది. ఆ కోల్డ్రాన్లోకి పైన గొట్టం ద్వారా రైస్ పడుతుంది. ఒక కోల్డ్రాన్కి వచ్చి 100 కేజీ రైస్ పడుతుంది. ఒక 100 కేజీ రైస్ కోల్డ్రాన్లో కుక్ అవడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. ఆ 20 మినిట్స్ బియ్యం ఉడికిన తర్వాత ఆ చూట్లోకి రైస్ని అన్లోడ్ చేసి ఈ హాట్ బాక్స్ ద్వారా 20 కేజీ ఒక హాట్ బాక్స్కి ప్యాక్ చేసి ఆ కన్వేయర్ ద్వారా బయటకు పంపిస్తాం లోడింగ్ ఏరియాకి. అక్కడ నుంచి వెహికల్స్లో లోడ్ చేసుకుని తీసుకెళ్తారు. ఆ హాట్ బాక్స్ వచ్చి ఒక్కొక్కటి 14 గంటలు ఉంటుంది హీట్. అది ఈ సాంబార్కి సంబంధించిన మిషన్లు కూడా ఎక్కడే ఉన్నట్టున్నాయి మనం చూస్తున్నాం. చివర దానికి సంబంధించి సమయం ఎంతసేపు పడుతుంది? సాంబారు అది ఒక్కొక్కటి కోల్డ్రాన్ వచ్చి 3000 లీటర్ల కెపాసిటీ అండి. ఆ 3000 లీటర్లు తయారవడానికి సాంబారు 1.5 గంట సమయం పడుతుంది. ఇది
సాంబార్కి సంబంధించి 3000 లీటర్ల కెపాసిటీతో ఉన్నటువంటి క్వాల్డ్రాన్లో తయారవుతుంది. గంటన్నర సమయంలో సాంబార్ 3000 లీటర్లు సిద్ధమవుతా ఉంది. ఇక 100 కిలోల రైస్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాము. రైసు సిద్ధమైంది. సిద్ధమైన తర్వాత రైసు ఈ హాట్ బాక్సుల్లోకి ఒక్కొక్కటి 14 గంటల పాటు కూడా ఆ అన్నం వేడిగా ఉంటుంది ఆ హాట్ కుక్కర్స్లో. అదేవిధంగా ఒక్కొక్కటి కూడా 20 కిలోలు బాక్సు ఇది ఒక్కొక్కటి కూడా. ఆ రైస్ వచ్చిన తర్వాత ఈ హాట్ బాక్సుల్లోకి రైస్ని మొత్తం కూడా నేరుగా ఆ క్వాల్డ్రాల నుంచి దీనిలోకి దింపుతున్నారు. దీని ద్వారా మనం చూస్తున్నాం చైన్ బెల్ట్ కన్వే ద్వారానే ఈ మొత్తం రైస్ కానీ సాంబార్ను కూడా ఇదే విధంగా హాట్ బాక్సుల్లోకి తీసుకుంటూ ఉంటున్నారు. తీసుకున్న తర్వాత నేరుగా బయట వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాల్లోకి వీటిని మొత్తం షిఫ్ట్ చేసి అన్న క్యాంటీన్లకి అయితే సిద్ధం చేస్తున్నారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పైన రైస్ వేయటం, తర్వాత కాల్డ్రాన్లో మొత్తం స్టీమింగ్ అయిన అన్నం ఉడికిన తర్వాత నేరుగా మిషన్ల ద్వారానే హాట్ బాక్సుల్లోకి రావటం. వచ్చిన తర్వాత బెల్ట్ లైన్ ద్వారానే మొత్తం మిషన్ల ద్వారానే బయటికి వీటిని తీసుకెళ్ళి వాహనాల్లోకి అన్న క్యాంటీన్లకి తీసుకెళ్ళడానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ అక్షయ పాత్ర కిచెన్లో అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అంటే ఒక అన్న క్యాంటీన్లలో అన్నం ఏదైతే అన్న క్యాంటీన్లలో జరుగుతున్నటువంటి ఈ ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్కి సంబంధించిన మొత్తం కిచెన్ ప్రక్రియ అయితే మిషన్ల మీదే ఈ విధంగా అయితే నిరంతరం 37 క్యాంటీన్లకి అయితే ఇక్కడ నుంచి మంగళగిరిలోని అక్షయ పాత్ర నుంచి అయితే ఫుడ్ అంతా డెలివరీ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక చివరగా ఏ విధంగా ఇవన్నీ కూడా బయటికి అన్న క్యాంటీన్లకి వెళ్తున్నాయనేది కూడా చూద్దాం. మొత్తం అక్షయ పాత్రలో తయారైనటువంటి రైస్ కానీ కర్రీస్ కానీ ఈ విధంగా హాట్ బాక్సుల రూపంలో ఈ బెల్ట్ వేలో బయటకైతే వస్తాయి. వచ్చిన తర్వాత వాటికి మూతలు బిగిచ్చేసేసిన సిబ్బంది వాటిని అన్న క్యాంటీన్లకు తరలించడానికి సంబంధించి అయితే అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి వాహనాల్లో ఈ రైస్ బాక్సుల్ని, అదేవిధంగా ఏదైతే సాంబార్ బాక్సులు, దీంతోపాటుగా కర్రీకి సంబంధించిన ఒక కూరకు సంబంధించిన బాక్సులను కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. వీటిని ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో ఆ అన్న క్యాంటీన్లకి నేరుగా పంపిస్తారు. ఉదయం టిఫిన్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి డిన్నర్కి సంబంధించి ఈ హాట్ బాక్సుల్లోనే ఈ అక్షయ పాత్ర కిచెన్ నుంచి సుమారు 37 క్యాంటీన్లకి సంబంధించిన అన్న క్యాంటీన్లకి ఈ హాట్ బాక్సులు అన్నానికి సంబంధించి కానీ, ఇతర సాంబార్ కానీ వీటన్నిటిని కూడా సరఫరా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి మంగళగిరిలోని అక్షయ పాత్ర దగ్గర అయితే మొత్తం అన్న క్యాంటీన్లో అన్నం సిద్ధం చేయటం, ఆ తర్వాత అన్న క్యాంటీన్లకి సరఫరా చేసే అంశానికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా కూడా ఇక్కడ నుంచే బేస్ చేసుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. దీని మొత్తాన్ని కూడా అక్షయ పాత్ర నిర్వాహకులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకి.